కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు తిరుపతి విచ్చేసిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలినడకన తిరుమల వెళ్లారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం మెట్ల మార్గం నుంచి బయలుదేరిన ఆయన కేవలం 2 గంటల్లోనే తిరుమల చేరుకున్నారు. అత్యంత భారీ భద్రత మధ్య కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా ఉత్సాహంగా అడుగులు వేశారు. మార్గం వెంబడి భక్తులను పలకరిస్తూ అభివాదాలు చేస్తూ సాగిపోయారు. కొండ మార్గంలో దాదాపు 2000కు పైగా ఉన్న మెట్లెక్కి తిరుమలకు చేరుకున్నారు. భక్తులు కూడా no problem. Thank you. తిరుమలకు బయలుదేరే ముందు అలిపిరి పాదాల మండపం గాలిగోపురం సమీపంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేశారు. గాలిగోపురం సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ వద్ద పేరు నమోదు చేసుకుని టోకెన్ తీసుకున్నారు. అనంతరం కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. సైడ్ ఓకే సార్ శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి చేరుకున్నారు. తారకరామ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని విభజన హామీల అమల్లో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రాహుల్ ఎండగడతారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొలువైన తిరుపతి తారకరామ మైదానం వేదికగానే దాదాపు 5 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇతర హామీలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. అయితే కేంద్రంలో అధికారం చేపట్టాక ఆ హామీలను తుంగలో తొక్కిన విధానాన్ని అదే వేదిక నుంచి రాహుల్ ఎలుగెత్తి చాటనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా అమలు దస్త్రంపైనే తొలి సంతకం చేస్తామని, ఇతర హామీలను అమలు ద్వారా ఏపీకి అండగా ఉంటామని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. సైడ్ ఓకే సార్ కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్న రాహుల్ సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కొన్ని నిమిషాల పాటు మూల విరాట్ను దర్శించుకుని రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. Yes, we